నిన్న సాయంత్రం 4 గంటలకు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సచ్చితాపురం విలేజ్లో శ్రీ సాయి అపార్ట్మెంట్స్ నందు ఒక తల్లిని కొడుకు కిరాతకంగా చంపడం జరిగింది. దాని మీదట కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనిలో భాగంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖానికి తెలియజేసుకుంటున్నాం. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్సచ్చితాపురం అపార్ట్మెంట్ ఎవరైతే ఉంటున్నారో ఆవిడ జహీరా బీబీ అనే 48 సంవత్సరాల ఒక ఆవిడకి 2 పిల్లలు, భర్త 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అక్కడ ఈ 2 పిల్లల్లో పెద్ద కొడుకు షబ్బీర్ కమల్ అనే అతను సుమారు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను డిప్లొమా డిస్కంటిన్యూ చేశాడు. డిప్లొమా డిస్కంటిన్యూ చేసి ఇంటి వద్దే ఉండి ఎటువంటి పనులు చేయకోకుండా ఖాళీ కూర్చుంటున్నాడని చెప్పి అప్పుడప్పుడు ఆవిడ మందలిస్తూ ఉంటుంది. ఈ మందలిస్తూ ఉన్నప్పుడల్లా అతను పదే ఆవిడ మీద తిరగబట్టడం, 2-3 సార్లు గతంలో కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజున కూడా మార్నింగ్ ఇంటి దగ్గరే ఉంది. అంటే చిన్న కొడుకు భర్త ఏమో పెయింటింగ్ పనులకు వెళ్తారు. ఈవిడ కొడుకుని మందలించింది. నిన్న ఉదయం కూడా మందలించినప్పుడు తల్లి మీద తిరగబడుతుంటే తండ్రి చిన్న కొడుకు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత సరి చెప్పి తండ్రి మళ్ళీ పనిలోకి వెళ్ళాడు. తండ్రి చిన్న కొడుకు ఇద్దరు కూడా పెయింటింగ్ పనికి వెళ్ళారు. సుమారు 4 గంటల ప్రాంతంలో ఈవిడ తల్లి మళ్ళీ ఈ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటున్నావు, నువ్వు ఏదో ఒక పని చేసుకోకపోతే ఎట్లా, రేపొద్దున భవిష్యత్తు ఏంటి, ఎలా ఎర్నింగ్స్ ఎలా ఇట్లా దాని మీద ఆవిడ మందులు ఇచ్చిన కారణంగా ఒకసారి ఆవిడ మీద కక్ష పెంచుకొని ఈవిడ పదే అంటుందని కక్ష పెంచుకొని ఆవిడని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చైర్ తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. అదేవిధంగా ముఖం మీద కూడా బలంగా పిడిగుద్దులు గుద్ది ఆవిడని చంపేయటం జరిగింది. చంపిన తర్వాత ఇది ఎవరైతే చంపినతను ఉన్నాడో కొడుకు, పెద్ద కొడుకు, మళ్ళీ చిన్న కొడుకు ఫోన్ చేసి అమ్మని ఇట్లా కొట్టి చంపేశాను అనడం జరిగింది. ఇమీడియట్గా భర్త చిన్న కొడుకు పని నుంచి తిరిగి వచ్చి చూసి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా తెలియాల్సి ఉంది. మానసిక స్థితి సరిగా ఏంటంటే దాని మీద కొట్టడం ఇట్లా జరిగిపోయాడని తండ్రి గారి రిపోర్ట్ మీద మేము కేసు కట్టడం జరిగింది. అందరూ చెప్పడం ఏంటంటే తల్లి మీద పదే తిరగబడుతున్నాడు, ఇట్లా తల్లి పని చేసుకోమన్నప్పుడు ఖాళీ కూర్చొని పని చేయన్నందుకు తిరగబడుతున్నాడు అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఏమో మన దగ్గర ఎటువంటి కేసులు రిపోర్ట్ అవ్వలేదండి. ఎంక్వైరీలో భాగంగా ఏమైనా ఉంటే చూస్తాం. లేదండి.